కొంతమందికి జన్యుపరంగా అంటే జెనెటిక్ కారణాల వల్ల కూడా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే ఇట్లా స్టోన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలంటే మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్ ఒకే మనిషికి రిపీటెడ్గా స్టోన్స్ వస్తున్నాయి, ఆర్ థర్డ్ ఆ స్టోన్ వల్ల ఏమైనా కిడ్నీ కొంచెం బాగా డ్యామేజ్ అయింది, కిడ్నీలో బాగా వాపు రావడం అట్లా వచ్చింది అన్నప్పుడు, ఆర్ ఏమైనా మల్టిపుల్ టైమ్స్ ఏమైనా ఆపరేషన్ అట్లా అవసరం పడింది అన్నప్పుడు, రాళ్ళు కొంచెం నార్మల్ సైజ్ చిన్న కంటే మాత్రం వితౌట్ ఎనీ మనం అన్ని బాగా నీళ్ళు అన్ని బాగా తీసుకున్నా కూడా రిపీటెడ్గా వస్తున్నాయి, మందులు ఏం లేకుండా కూడా రిపీటెడ్గా వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు మనం జన్యుల పరంగా ఏమైనా కారణాలు ఉండొచ్చు అన్నట్లు అనుకోవాలి. థర్డ్ వేరే కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి బాడీలో ఎట్లా అంటే కొంతమందికి యూరిక్ యాసిడ్ అని బాగా పెరుగుతుంటుంది, ఒక్కొక్కసారి బ్లడ్ డిసీజ్ వల్ల పెరుగుతుంటుంది, కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాము, ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ కూడా బాగా పెరుగుతుంటుంది. ఈ కారణాల వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకు స్కాన్ బట్టే సింప్లెస్ట్ అనేది స్కాన్ ఉంటుంది, లేదంటే ఎక్స్రే అట్లా చేపిస్తే మాత్రం మనం కనుక్కోవచ్చు కిడ్నీ స్టోన్ అనేది ఎక్కడ ఉందన్నట్లు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ అన్ని స్టోన్స్ అనేది చూస్తే మాత్రం ఒక 90% ఆఫ్ స్టోన్స్ మనకు కాల్షియం బేస్డ్ స్టోన్సే ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ ఉంటుంది, ఫాస్ఫేట్ అనేది ఉంటాయి. కానీ కొన్ని స్టోన్స్ మనకు సిస్టీన్ అనేది ఉంటుంది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టోన్స్ ఎట్లా అంటే మనకు కాల్షియం ఉండవు. కాల్షియం స్టోన్స్ ఉండేవి మనకు ఎక్స్రేలో అట్లా కనిపిస్తాయి, కాల్షియం లేనివి మనకు ఎక్స్రేలో కనిపించవు, సిటీ స్కాన్లో కూడా కనిపించవు. అప్పుడు మనం ఎట్లా తెలుసుకునేది ఎట్లా అంటే బేసిక్గా మీ లక్షణాలు బట్టి మీకు ఉండే సిమ్టమ్స్ తోటి తెలుసుకుంటాము, అండ్ కిడ్నీలో ఏమైనా వాపు ఉందా లేదన్నట్టు తెలుసుకుని మనం తెలుసుకోగలుగుతాం కిడ్నీ లోపల కూడా స్టోన్ ఉండొచ్చు అన్నట్లు అవగాహన వస్తుంది అన్నట్లు.